హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ స్టడీస్. ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలన్నమాట. సో ఎందుకంటే మనకి ఏదైతే రీసెంట్ గా ఏఎల్పి సిబి2 సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అండ్ హెల్ప్ డేస్ సంబంధించిన లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ ఎవరైతే మీరు ఏఎల్పి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ అంటే మీకు ఎక్కడ సెంటర్ పడ్డది ఏంటనేది మీకు లింక్ కూడా యాక్టివేషన్ లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి మీ యొక్క రోల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఎంటర్ చేసి మీకు ఎక్కడ ఎగ్జామ్ పెడుతుంది అనేది కూడా క్లియర్ గా ఉందన్నమాట. అయితే ఇక్కడ మరి ఏంటి సార్, ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ హెల్ప్ లో మ్యాటర్ ఏంటి అంటే ఈ యొక్క పేరా బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆర్ఆర్బి వైజ్ షెడ్యూలింగ్ హ్యాస్ బీన్ డన్ టు అవాయిడ్ నార్మలైజేషన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకేనా, అవాయిడ్ నార్మలైజేషన్ అంటే క్లియర్ గా వాళ్ళే చెప్తున్నారు ఏమని, ఆర్ఆర్బి వైజ్ షెడ్యూలింగ్ హ్యాస్ బీన్ డన్ టు అవాయిడ్ నార్మలైజేషన్ అంటే నార్మలైజేషన్ లేకుండా చేయడానికే ఆర్ఆర్బి వైజ్ గా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్ అనమాట. యాజ్ సచ్ సమ్ క్యాండిడేట్స్ మే హ్యావ్ టు ట్రావెల్ లాంగర్ డిస్టెన్స్ కంపేర్ టు సిబిటి1. సో ఈ సిచ్యువేషన్ వల్ల ఏదైతే నార్మలైజేషన్ ని ప్రొవైడ్ చేయడం కోసం కొంతమందికి సిబిటి1 లా వాళ్ళున్న స్టేట్లను వాళ్ళున్న డిస్ట్రిక్ట్ లు పడడం జరిగింది. ఈసారి కొంచెం డిస్టెన్స్ లో వేస్తున్నాము బికాస్ ఆఫ్ నార్మలైజేషన్. మరి ఏంటి సార్ ఈ నార్మలైజేషన్ వల్ల ఎఫెక్ట్ ఏందని ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఏఎల్పి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సిటీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను. ఓకే రైట్. మరి వాట్ డస్ ఇట్ మీన్, అసలుకి ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి సార్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే 2019 నుంచి చెప్తున్నాను. మనం ఎలా రాసినా సరే మనకి డిసైడ్ అయ్యేది ఫైనల్ గా ఈ నార్మలైజేషన్ అనే వర్డ్ వల్లనే. ఎందుకు నార్మలైజేషన్, మరి గవర్నమెంట్ కి తెలుసు దీనివల్ల ఇబ్బంది అవుతుందని, అయినా సరే ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే ఏఎల్పి సిబిటి2 కి లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి జోన్ వైజ్ గా ఏదైతే ఆర్ఆర్బి వైజ్ గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి అందరికి ఎట్ ఏ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అనుకోండి, మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఆ రోజులు ఏమైతుంది, మనకి కంప్లీట్ గా సికింద్రాబాద్ సంబంధించిన అందరికి ఒకే రోజు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి అందరికి ఒకే పేపర్ వస్తుంది కాబట్టి నార్మలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళకి 100% జాబ్ వస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్ అంటే, మరి నార్మలైజేషన్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి ఉందండి, గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఉంది. ఎన్టీపీసీకి ఏంది, సిబిటి1 జరగలేదు. ఓకేనా, సిబిటి1 అండర్ గ్రాడ్యుయేట్ జరగాలి, గ్రాడ్యుయేట్ జరగాలి. గ్రూప్ డి ఉంది, దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు గ్రూప్ డికి ఆల్మోస్ట్ 1 కోటి మంది పైగా ఉంటారు. ఓకేనా, లాస్ట్ టైం చేసినప్పుడు 2019 లో 1 కోటి మంది పైగా అప్లై చేసుకున్నారు. దీనికి కూడా చాలా హ్యూజ్ అప్లికేషన్స్ వస్తాయి. మరి వాళ్ళందరికీ జోన్ వైజ్ గా ఒక రోజు కండక్ట్ చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్ కాదు. అందుకోసమే ఇప్పుడు నాకు తెలిసి ఎన్టీపీసీ సిబిటి1 కూడా ఈ నార్మలైజేషన్ అప్లికబుల్ అవుతుంది. కానీ ఎన్టీపీసీ సిబిటి2 ఏదైతే ఉంటుందో గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ దానికి నార్మలైజేషన్ అనేది ఉండదు. సో ఇది చాలా మంచి పరిణామం అనే చెప్పుకోవాలన్నమాట. చాలా వెరీ వెరీ గుడ్ న్యూస్ అండ్ యూస్ఫుల్. ఎవరైతే ప్రాపర్ గా చదివి జాబ్ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ మెయిన్స్ కి చెప్పాలంటే, మెయిన్స్ కి అనేది ఈ నార్మలైజేషన్ లేకపోవడం చాలా మంచి పరిణామం. ఇక గ్రూప్ డి గురించి చెప్పాలంటే ఇది ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంది ఇప్పటి వరకు అయితే మనకి. యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది సింగిల్ ఎగ్జామ్ కాబట్టి దీనికి నార్మలైజేషన్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లక్షలలో వస్తారు కాబట్టి అప్లికేషన్స్, వాళ్ళందరికీ జోన్ వైజ్ గా ఒకే రోజు పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఒకవేళ అలా కనుక చేస్తే ఎక్సలెంట్, సూపర్. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. అలా ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టం. బట్ ఒకవేళ ఫ్యూచర్ లో ఏమో రైల్వే చెప్పలేం కదా, ఇప్పుడు మనకి ఏఎల్పి సిబిటి2 ఎలాగైతే ఇండివిజువల్ గా జోన్ వైజ్ గా కండక్ట్ చేయాలనుకుంటుందో రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా అప్కమింగ్ జరగబోయే వాటికి కూడా నార్మలైజేషన్ అవాయిడ్ చేయడానికి ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఎవడైతే చదువుతారో వాడికి జాబ్ వస్తుంది. ఎగ్జాంపుల్ కి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు అండి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ నార్మలైజేషన్ వల్ల ఎఫెక్ట్ ఎలా పడుతుంది అంటే, ఈ ఏ అనే వ్యక్తి బాగా చదువుకున్నాడు, టాపర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, టాపర్ బాగా చదువుతాడు, కానీ ఇతను రాసిన ఎగ్జామినేషన్ లా పేపర్ టఫ్ వచ్చిందా ఈజీ వచ్చిందా సెకండరీ. ఇతనికి నార్మలైజేషన్ వల్ల కేవలం ఒక 2 మార్క్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. ఓకే, ఇక బి అనే వ్యక్తి యావరేజ్ లేదా బిలో యావరేజ్ స్టూడెంట్ అనుకోండి.
బిలో యావరేజ్ స్టూడెంట్. ఇతనికి ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఇక్కడ చెప్తున్నాను, అది పేపర్ ఈజీ రాని టఫ్ రాని. నార్మలైజేషన్కి ఏంటంటే టోటల్ ఎంతమంది ఆ షిఫ్ట్ లా ఎంతమంది అటెండ్ అయ్యారు, వాళ్ళ టాపర్లకు వచ్చిన మార్క్స్ ఏంది, ఒక సమ్ సోయన్స్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది అనమాట. దీనికి లాస్ట్ వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను, ఇప్పుడు దాని నుంచి ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే మనకు ఇంపార్టెంట్. బిలో యావరేజ్ స్టూడెంట్ కి నార్మలైజేషన్ వల్ల ఒక 15 మార్కులు యాడ్ అయ్యాయి. కంపారిజన్ చేయండి, ఇతనేమో టాపర్, కానీ ఇతను పడ్డ షిఫ్ట్ లా ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కేవలం అతనికి 2 మార్కులు మాత్రమే నార్మలైజేషన్ లో యాడ్ కావడం జరిగింది. ఈ బి అనే వ్యక్తి యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్, కానీ 15 మార్కులు కలిసినాయి. రీసెంట్ గా నాకు తెలిసి వన్ ఆఫ్ ద స్టూడెంట్ చెప్పి నాకు రీసెంట్ జరిగిన ఎగ్జామ్ లో ఒకరికి 16 మార్కులు యాడ్ అయినాయి అంట నార్మలైజేషన్ వల్ల. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ కి ఏమో కేవలం 3 మార్క్స్ మాత్రమే యాడ్ అయినాయి అంట. మెసేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల ఇతనేమో టాపర్, జనరల్ నార్మలైజేషన్ ఫైనల్ మార్క్స్ రావాలంటే ఇతనికి రావాలి కదా, ఇతను టాపర్, నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఇతనికి బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా సరే ఈ నార్మలైజేషన్ ఇంపాక్ట్ వల్ల 15 మార్కులు యాడ్ అవుతుంది. 2 మార్కులు యాడ్ అవడం ఎక్కడ, 15 మార్కులు యాడ్ అవడం ఇక్కడ కాదు. సో అంటే ఈ ఇంపాక్ట్ అనేది మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో నార్మలైజేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ, అంటే ఒక ప్రాపర్ గా ఇప్పుడు చేయడానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి యూజ్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ రైల్వే ఏం చేస్తుంది అంటే నార్మలైజేషన్ చేయక తప్పదు. దాన్ని అవాయిడ్ చేయడానికే ఇది మెయిన్స్ కి ఎగ్జామ్స్ కి ఫిల్టర్ చేయడం అనేది వెరీ 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 గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దాని ఇంపాక్ట్ ఎవరైతే దాని వల్ల సఫర్ అవుతారో, ఎవరైతే దాని వల్ల జాబ్ కోల్పోతారో, ఎవరికైతే నార్మలైజేషన్ మనం చెప్పుకుంటూ ఉంటాం, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకు నార్మలైజేషన్ ఎన్ని మార్క్స్ యాడ్ అయినా, నీకు నార్మలైజేషన్ ఎన్ని మార్కులు యాడ్ అయినాయి అని మీరు చాలా మంది కూడా ఒకరికొకరు కన్వర్సేషన్ చేసుకొని ఉండే ఉంటారు. ఇప్పుడు మీకు ఆ ఇంపాక్ట్ అనేది అర్థం. అరే నాకు కూడా నీ షిఫ్ట్ పడున్నట్లయితే, ఇక్కడ చూడండి, టాపర్ అనే వ్యక్తి ఈ బి షిఫ్ట్ లో కనుక పడున్నట్లయితే టాపర్ కాబట్టి ఆటోమేటిక్ అతను చదువుకున్న మార్కులతో పాటు 15 మార్కులు యాడ్ అయ్యాయి. కాదు అంటే ఇక్కడ చూడండి, ఎవరికి ఏ రోజు పడుతుందో ఎవరు చెప్పలేదు, అందువల్ల నార్మలైజేషన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఏదైతే ఇప్పుడు ఎన్టీపీసీ CBT 1 కి అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి CBT 1 కి నార్మలైజేషన్ ఉండొచ్చు. ఎందుకంటే జోన్ వైజ్ గా పెట్టాలంటే కష్టం, మేబీ చూద్దాం, మనమైతే ఆశిద్దాం. అన్ని కూడా వితౌట్ నార్మలైజేషన్ ద్వారా జోన్ వైజ్ గా కండక్ట్ చేసేసి కట్ ఆఫ్ పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, దమ్మున్నోడు చదువుకున్నోడికి జాబ్ వస్తుంది. ఒకవేళ అలా కాకపోతే అట్లీస్ట్ ఎన్టీపీసీ ఈ CBT 2 కన్నా సరే ఇదే ప్రాసెస్ లో కనుక జోన్ వైజ్ కనుక కండక్ట్ చేస్తే ఇక్కడ ఎవరైతే ఫిల్టర్ అంటే ఎవరైతే నిజాయితీగా చదివి, ఎవరైతే నిజంగా చదివి, ఎవరికైతే సబ్జెక్ట్ ఉండి, ఎవరైతే టాపర్ బాగా చదువుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. అవునా కాదు? మరి గ్రూప్ డి సంగతికి వస్తే అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి, నాకు తెలిసి అలా కండక్ట్ చేయడానికి హైలీ పాజిబుల్. బట్ చూద్దాం ఏమైతుంది. ఓకేనా? సో ఇది నార్మలైజేషన్ వల్ల ఏం జరుగుతుంది సార్, ఇంపాక్ట్ ఏంటంటే ఇలా జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఎవరైతే మీరు ఇప్పుడు ALP CBT 1 కి కంప్లీట్ అయ్యి CBT 2 జరగబోతుంది కాబట్టి మీకు CBAT అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీనే సైకోమెట్రిక్ టెస్ట్ అంటాం. మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు మాక్ టెస్ట్ అనేది అవైలబుల్ గా ఉంటాయి, బ్యాటరీ వైజ్ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇవి ప్రతి ఒక్కటి కూడా క్వాలిఫై కావాలి. మీకు ఎన్ని బ్యాటరీస్ ఇస్తారో అన్ని బ్యాటరీలు ప్రతి ఒక్కటి కూడా క్వాలిఫై కావాలి. ప్లస్ వెయిటేజ్ కూడా తీసుకుంటారు కాబట్టి ఇది ఎవరైతే ALP CBT 2 కు ప్రిపేర్ అవుతున్నారో CBT 2 కు వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. వీలే కాకుండా NTPC కానీ అప్కమింగ్ జరగబోయే మనకి NTPC గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి వీటన్నిటికి కూడా మీకు క్లాసెస్ అన్నమాట, కంప్లీట్ క్లాసెస్ అనేది బైలింగ్వల్ గా ఉంటది. వీటితో పాటు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు మీకు మాక్ టెస్ట్లు కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఎగ్జామ్ కావాల్సిన అన్ని కూడా క్లాసెస్ త్రూ కాన్సెప్ట్ ద్వారా NCERT బేస్డ్ అన్ని కూడా బైలింగ్వల్, తెలుగు మీడియం ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. లేదు సార్ నాకు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలి, ఎస్ ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మీకు 20 నుంచి 30% డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి కూడా మీకు డైరెక్ట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలి, నేను కాన్సెప్ట్ NCERT బుక్స్ అన్ని చదువుకున్నాను అనుకుంటే, లేదు సార్ అనుకుంటే మన కిరణ్ స్టడీస్ యాప్ లో క్లాసెస్ NCERT క్లాసెస్ విని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మాక్ టెస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి కూడా బైలింగ్వల్ అన్నమాట, తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కటి కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ తో సహా మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు అవైలబుల్ గా ఉంది. ఎక్కువ అమౌంట్ కి బెస్ట్ కంటెంట్. ఆల్మోస్ట్ మీకు మాక్ టెస్ట్ లో 3300 పైగా మాక్ టెస్ట్లు ఉన్నాయండి.
అన్ని రైల్వే ఎగ్జామ్స్ అది ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానివ్వండి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానివ్వండి కానిస్టేబుల్ కానీ వాట్ నాట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచి యూటిలిటీ క్లాసెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ అన్ని కూడా మన కెరీర్ స్టడీస్ యాప్ లా మీకు అవైలబుల్ గా ఉంది. ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు అప్కమింగ్ జాబ్స్ కి కాన్సెప్ట్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మార్క్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్. కానీ ఇంపాక్ట్ మీకు రియల్ గా ఒక ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. టైం మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్. మనం దాన్ని నెగ్లెక్ట్ కనుక చేసినట్లయితే దానివల్ల మనం జాబ్ కోల్పోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. అంటే ప్రాక్టీస్ టైం మేనేజ్మెంట్ అంటే ఏ క్వశ్చన్ ఎంత టైంలో చేయాలి. మనం చదువుకుంది మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, మీకు రాయబోతున్నారు కాబట్టి ఇచ్చిన 100 క్వశ్చన్ 90 నిమిషాలు సాల్వ్ చేయాలి. మరి ఫస్ట్ ప్రియారిటీ ఏ క్వశ్చన్స్ కి ఇవ్వాలి, వేటిని స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ కి ఎంత టైం ఇవ్వాలి. మనకు వచ్చిన క్వశ్చన్ 5 నిమిషాలు అయినా సరే వదిలిపెట్టాలి. అంటే ఎగ్జామ్ హాల్లో జాబ్ రావాలంటే ఏ క్వశ్చన్ ని చెయ్యాలో కాదు, ఏ క్వశ్చన్ వదిలిపెట్టాలో తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడున్న ప్రెసెంట్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ లో కానీ బయట ఎగ్జామ్స్ లో కానీ జాబ్ వస్తుంది. ఎస్, మీకు తెలిసిన క్వశ్చన్ 5 నిమిషాలు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్థమెటిక్ క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ లా నీకు తెలిసిన క్వశ్చన్ వచ్చింది, ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, ఇది నువ్వు సాల్వ్ చేస్తే 5 నిమిషాలు పడుతుంది. నువ్వేం చేస్తావు? ఎస్, నేను ప్రిపేర్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ ని 15 రోజులు ప్రిపేర్ అయినా, నేను ఎందుకు ఈ ప్రాబ్లం చేయొద్దని అనే ఇగో తోటి పోయి ఈ 5 నిమిషాలు కనుక అదే ప్రాబ్లం కనుక నువ్వు సాల్వ్ చేసినట్లయితే టైం మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి క్వశ్చన్ అనుకోండి, నీకు ఇచ్చిన 90 నిమిషాల 5 నిమిషాలు ఇక్కడనే పోతే కేవలం 85 నిమిషాలు మాత్రమే నీకు టైం ఉంటుంది. నీకు లాస్ట్ కు వచ్చేసరికల్లా లాస్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ కానీ జీకే కానీ ఏదైనా ఒకటి. ఇవి 30 సెకండ్స్ లో ఆన్సర్ పెట్టేది ఉంటుంది. 30 సెకండ్స్, జస్ట్ 30 సెకండ్స్. అంటే 5 నిమిషాలు టైం స్పెండ్ చేయడం వల్ల వచ్చే మార్కు 1 మార్క్. కానీ అదే 5 నిమిషాలు ఇక్కడ టైం స్పెండ్ చేస్తే నీకు 10 మార్కులు వచ్చే ఛాన్స్. అవునా కాదు? నిమిషానికి 2 క్వశ్చన్, 5 నిమిషాలు 10 క్వశ్చన్. అంటే ఈ 5 నిమిషాలు పెడితే నీకు వచ్చే మార్కు 1 మార్కు. ఈ 5 నిమిషాలు ఇక్కడ ఈ 10 క్వశ్చన్స్ పెట్టడం వల్ల నీకు వచ్చే మార్కులు 10 మార్కులు అన్నమాట. చూసావా? ఈజీ క్వశ్చన్, డెడ్ ఈజీ క్వశ్చన్ లాస్ట్ కి ఎక్కడ ఉంటుంది. అందుకోసమే మీరు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు పేపర్ ని 3 టైమ్స్ రివిజన్ చెయ్యాలి. 3 టైమ్స్ పేపర్ ని తిప్పాలి. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే చెయ్యాలి, వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాలి. సెకండ్ ఫేజ్ లా మీరు ఏం చేయాలంటే మోడరేట్ క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయాలి. థర్డ్ ఫేజ్ లో మాత్రమే టఫ్ క్వశ్చన్స్ కి వెళ్ళాలి. ఫస్ట్ క్వశ్చన్ లో ఎన్ని అయితే నువ్వు గ్రూప్ డి ఎగ్జామ్ అని ఎన్టీపీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 క్వశ్చన్లు, ఒక 100 క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి. 100 క్వశ్చన్లలో ఈ ఫస్ట్ ఫేజ్ లో నువ్వు 100 క్వశ్చన్ల ఫస్ట్ ఫేజ్ లో వరస్ట్ కేసులో ఒక 40 క్వశ్చన్లు అయినా నువ్వు ఆన్సర్ చేయగలవు. 40 మార్కులు జోబిలో ఉన్నట్టే. యు ఆర్ వెరీ హ్యాపీ. అవునా కాదు? మరి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి సార్? ఇవన్నీ నాకు ఎప్పుడు తెలుస్తాయి సార్ అంటే నువ్వు మార్క్ టెస్ట్ రాసిన రోజు తెలుస్తుంది. నీకు మార్క్ టెస్ట్ రాసిన రోజు మాత్రమే తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకోసమే కాన్సెప్ట్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మార్క్ టెస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో మీకు ఎవరైతే క్లాసెస్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మార్క్ టెస్ట్లు కానీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లా సో చాలా మంది ఎన్టీపీసీ ఎగ్జామ్ జూన్ లో ఉంటుంది సార్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైనా రండి, మనం ఏప్రిల్ అనుకోనే చదువుతాం. 1 మంత్ ఎక్స్టెండ్ అయితే ఏమవుతుంది? రివిజన్ అవుతుంది, అంతే కదా. ఒక టార్గెట్ పెట్టుకొని చదివినప్పుడే ఫోకస్ అంత ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైల్వే దేనికి ప్రిపేర్ అవుతున్నారో మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది 1 స్టాప్ సొల్యూషన్ అవుతుంది. డెఫినెట్ గా ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.